అదే కళ, అదే గుడి. Yes. Yeah, I've got it. This is the idol. నా కళ్ళు కనిపించిన విగ్రహం ఇదే. ఇప్పటి వరకు దొరికిన చారిత్రాత్మక ఆధారాలను బట్టి ఇది రాయల కాలం నాటి బంగారు కృష్ణుడి గుడి. ఈ గుడి దాదాపు 500 సంవత్సరాల పురాతనమైంది. ఇక్కడి గర్భగుడిలోని దేవతా విగ్రహాలు అన్ని స్వచ్ఛమైన బంగారం అని ప్రతీతి. ఆ తర్వాత జరిగిన దాడుల్లో గుడి మొత్తం ధ్వంసమై విగ్రహాలు మాయమైపోయాయి. ఆ గుడి పాతపడిపోయింది, శిథిలావస్థలో ఉంది. ఎస్, దిస్ ఈస్ మై ఫార్చ్యూన్. ఐ హావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. హలో. హలో మై డియర్ ఫ్రెండ్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే ఫోన్ చేశావు. నీకో గుడ్ న్యూస్. విజయం నా వైపే ఉంది. మనం అనుకున్నది తొందరలో అందుకోబోతున్నాం. ఇవాళ నుండి మన ఫైనల్ కౌంట్ స్టార్ట్ అయింది. ఓకే, త్వరలో వచ్చేస్తున్నాను. కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేసుకో. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి త్వరలో వచ్చేస్తాను ఏర్పాట్లన్నీ చేసుకోమంటున్నారు? కొంపతీసి సడన్ గా మ్యారేజ్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? సర్లే, ఈ ప్రాజెక్ట్ మధ్యలో అదొకటే తక్కువ. నా క్లోజ్ ఫ్రెండ్ తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. అవును, నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. సరే గాని ఎలా ఉంది మీ సంసారం? అదిగో మళ్ళీ సంసారం అంటూ మొదలు పెడుతున్నావు. ఇది బ్యాచిలర్స్ హౌస్. బ్యాచిలర్స్ హౌస్ ఎలా ఉంటుంది? చెత్త కుండిలాగా ఉంటుంది. ఏమంటావు? అలా ఏమీ లేదు, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నావు. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ. సరే గాని చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు, ఏంటి విశేషం? విశేషం అంటూ ఏమీ లేదు. వికలాంగుల సహాయార్థం మా స్కూల్లో ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దానికి నేను ఇన్వైట్ చేద్దామని వచ్చాను. నాకు కూడా హ్యాండిక్యాప్ చిల్డ్రన్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. తప్పకుండా వస్తాను. అరే, అప్పటి నుంచి నిలబడి మాట్లాడుతున్నావు. ఆగు, కాఫీ తీసుకుని వస్తాను. నీకెందుకు కష్టం గాని, నాకు స్కూల్ టైం అవుతుంది, వస్తాను. మళ్ళీ ఎప్పుడు కలవడం? అనుకున్నప్పుడు. అదే, ఎప్పుడు అనుకోవడం అని. ఎప్పుడైనా ఏ క్షణమైనా మీరు మా ఇంటికి రావచ్చు. ఓకేనా? బాయ్. విష్ణు, ఏమిటా ఆటలో? రోజు రోజుకి గారాబం ఎక్కువైపోతుంది నీకు. ముందు ఆ పుస్తకం చదువుకో. దేవుని ఆలయం దేవాలయం. నానా, దేవుడు గుళ్ళోనే ఎందుకుంటాడు? కాసేపు కుదురుగా కూర్చొని పాఠం చదువుకోరా అంటే మళ్ళీ ప్రశ్నలు మొదలెట్టావు. ముందు ఆ పాఠం చదువు. అదేమిటండి, వాడు అలా విసుక్కుంటారేమిటి? స్కూల్లో పాఠాలు చెప్పినట్టు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. అలాగే నీ ముద్దుల కొడుకు అడిగాక చెప్పక తప్పుతుందే మరి. అలాగే చెప్తాను. చూడు విష్ణు, దేవుడు గుళ్ళో మాత్రమే ఉండడు నాన్న. మరి ఎక్కడుంటాడు? మనందరి హృదయాల్లోనూ ఉంటాడు. మనలో దాగి ఉన్న ఆ దేవుణ్ణి కనిపెట్టడంలోనే ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు గుళ్ళో ఉన్న దేవుడు అందరికీ కనిపిస్తూనే ఉంటాడు. కానీ మనలో ఉండే ఆ కనిపించని పరమాత్ముడిని గుర్తిస్తేనే మన జీవితం ధన్యమైనట్టు. అర్థమైందా? మరి అలాంటప్పుడు అందరూ దేవుని కొనుక్కుని పెద్దవాళ్ళైపోవచ్చుగా. అవ్వాలనే ఆ దేవుడి కోరిక. అప్పుడు ఈ లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. అవును విష్ణు, మొన్న శ్రీకృష్ణుడి గుళ్ళో విగ్రహం దొరికినట్టు రహిమాన్ చాచా చెప్పే వరకు వివరాలు నాకెందుకు చెప్పలేదు నువ్వు? ఊరికేనా, నువ్వు నమ్ముతావా లేదా అని చెప్పలేదు. ఇంతకీ మీరు అన్నట్టు నాలో కూడా దేవుడు ఉన్నారా అని కనుక్కోమంటారా? తప్పకుండాను. పిల్లలు దేవుడి స్వరూపాలని ఊరికే అన్నారా? అబ్బో, స్కూల్కి చాలా లేట్ అయిపోయిందే. నువ్వు చదువుకో నాన్న. దేవుని ఆలయం దేవాలయం, దేవుని ఆలయం దేవాలయం.
నమస్కారం సార్, ఏదో అర్జెంట్ పని ఉంది రమ్మన్నారట. ఆహా ఏం లేదు, నీకు జీతం ఇద్దామని. అదేంటి సార్, మొన్ననే కదా అంత అమౌంట్ ఇచ్చారు, ఇచ్చి నెల కూడా కాలేదు. కాలేదు కానీ నీ ఇబ్బందులు నీకుంటాయి కదా, అందుకే మళ్ళీ ఇద్దామని. ఊరికేనే పని చేయకుండా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు సార్. అది నిజమే గాని నీకు కావాల్సినప్పుడల్లా కరెన్సీ కట్టలు తీసి ఇవ్వడానికి నా దగ్గర అంత బ్లాక్ మనీ లేదు కదా. ఓకే సార్, ఇక నుంచి మీరు నాతో పని చేయించుకుంటేనే నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే వద్దు సార్. దట్స్ గుడ్. నీతో ఏ పని చేయించుకోకుండా డబ్బులు ఇచ్చేంత ధర్మాత్ముని కాదు నేను. నువ్వు ఇప్పుడు నా కోసం నేను చెప్పిన పని ఎవరికీ తెలియకుండా చేసే టైం వచ్చింది. చెప్పండి సార్, చేస్తాను. దట్స్ గుడ్. లోపలికి పద, చెప్తాను. కమ్ సిట్ డౌన్. అదేంటో చెప్పండి సార్, నిమిషాల్లో చేసేస్తా. గుడ్. మనం ఒక చోట తవ్వకాలు చేయబోతున్నాం. తవ్వకాల? ఎక్కడ సార్? అదే అడక్కు. అడగను, చెప్పండి సార్. చూడు, తవ్వకాలు చేయాలంటే మనకేం కావాలి? పారలు, గుణపాలు, కూలీలు. నో కూలీస్. కూలీ లేకుండా తవ్వకాలు ఎలా చేస్తాం సార్? చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ చాలా సీక్రెట్ అండ్ సీరియస్. ఈ పనిని పబ్లిక్ గా కూలీలతో చేయించేది కాదు. మరైతే యూసి, మన ప్రాజెక్ట్ లో మనమే కూలీలం, మనమే ఆఫీసర్లం, బాసులం. అన్ని పనులు మనమే చేసుకోవాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. వెళ్ళి తవ్వకాలు కావాల్సినవన్నీ రెడీ చేసుకో. డ్రిల్లింగ్ మెషిను, పారలు, గుణపాలు, తర్వాత రాళ్లు పేల్చడానికి తూటాలు, ఇవన్నీ ఏమి మర్చిపోవద్దు. బై ఈ అమౌంట్ నీ దగ్గర ఉంచుకో, దేనికైనా అవసరం వస్తుంది. ఓకే సార్. ఇంకోసారి చెప్తున్నాను, మన విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. ఆఖరికి నీ లవర్ వాసంతి కూడా. ఎస్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రొసీడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒరే బండోడా, ఇవాళ నాకు చెప్పలేనంత గొప్ప ఆనందం పొంగిపోతున్నా బాబు. ఓ నా ప్రియమైన దొంగోటరు, నీ మాటలో చెప్పాలంటే నీకు మళ్ళీ దొంగోటేసుకునే హక్కు మళ్ళీ మళ్ళీ వచ్చేసిందయా బాబు. అంటే ఎలక్షన్లు వచ్చినాయండి? ఎలక్షన్లు అంటే అల్లరి చిల్లరి పంచాయతీ ఎలక్షన్లు కాదురా బాబు, ఏకంగా ఎంపీ ఎలక్షన్లు. ఈసారి మన పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వడం గ్యారంటీ. ఆ టికెట్ గెలుచుకోవడం కోసం, గెలవడం కోసం బాగా ఇవ్వడం గ్యారంటీ. ఆ డబ్బులు ఖర్చు పెట్టి నీలాంటి వాళ్ళని బూతికి 100 మంది చొప్పున ఎట్టేసి గెలుచుకోవడం గ్యారంటీ. ఆ తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ పార్లమెంట్ లో కూకుని కురుపాట్లు పడుతూ కూని రాగాలు తీయడం గ్యారంటీరా బాబు. అయ్యగారు, అయ్యగారు, ఇది కళ అండి లేక కథ అండి? కళా కాదు, కథా కాదురా, నిజంగా నిజం. నేనే అన్నంత నిజం అన్నమాట. అది సరే గాని ఇంతకే నేనేరా? ఏం మాటండి, మీరు మీరేనండి. కానీ కానీ రాత్రి విస్కీ అనుకుని గుడుంబా కొట్టేశారేమోనండి, చిన్న డౌట్ అండి. నోరుమయ్యా, ఏదో ఆనందంతో గంతులేస్తా ఉంటే గుడంబా తాగారని అపార్థం చేసుకుంటావేట్రా బాబు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మన ఏరియాలో ఎవరితోటి కొట్లాడకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఎవరు కనపడినా మంచిగా, గౌరవంగా, అభిమానంగా అమ్మ, అయ్య, అక్క, చెల్లి అనే పలకరించాలి. ఇదిగో కనపడ్డ ప్రతి ఓటర్కే దండం పెట్టుకోవాలి. వాళ్ళు సీసాని ఉమ్మేసినా సరే నువ్వు ఏటి అనకూడదు, నేను కూడా ఏటి అన్నావు. అర్థమైందా? అర్థమైందండి. అది సరేగానోరే, నీకో విషయం చెప్పడం మర్చిపోయినరా, ఎలసల్లకే చందాలు వసూలు చేయాలి కదా. ఇదిగో దొంగ రసీదులు అయ్యి రెడీ చేసుకో. అర్థమైందా? పద. ఏం రాయుడు గారు, ఎలా వచ్చారు? రండి, కారులో డ్రాప్ చేస్తాను. అబ్బో, మీ గ్యాస్ వ్యాపారం చాలా గొప్పగా జరుగుతున్నట్టుందండి బాబు. కొత్త మారుతి గారు కొనేశారు. ఈ కాలనీలో అంతా మా శక్తి గ్యాస్ వాడకం ధరలేనండి. అబ్బో, రండి కూర్చోండి, డ్రాప్ చేస్తాను. లేదండి, నాకు ఏరే పని ఉంది, మళ్ళీ కలుద్దాం. అయ్యగారు, అయ్యగారు, ఏట్రా? ఎలక్షన్లు అండి. అవును రే. నమస్కారం బాబు. ఇంకా ఎలక్షన్స్ మొదలు కాలేదు, అప్పుడే నమస్కారాలు పెడతారేంటండి? అంతేనండి, మా అయ్యగారంతా అడ్వాన్స్ అయిపోతారండి. చూడండి, ఇప్పుడు ఓటక్కున్న ప్రతి ఓడు నాకు భగవంతుడితో సమానం ఆటండి. అంచేత కనపడంగానే టక్కుని దండం పెట్టుకుంటా అండి. ఈ కాలనీ ఓటర్ల లిస్ట్ లోకి నా పేరు ఇంకా ఎంటర్ కాలేదండి.
అంటే నాకు ఓటు హక్కు లేనట్టేగా. మీకు ఈ కాలనీలో అంటే నా ఏరియాలో ఓటకు లేకపోతుంది బాబు, కానీ మా కాలనీ ఆడవాళ్ళు అందరూ మీ శక్తి గ్యాస్ కొనేసి అందరూ మీ పార్టీలో చేరిపోయారంటండి. అంచేత మీరు సిలిండర్లు సప్లై చేసినప్పుడల్లా ప్రతి ఇంట్లోనూ నా గురించి మంచిగా ఓ మాట చెప్పారనుకోండి, కాలనీ ఆడవాళ్ళ ఓట్లన్నీ నాకే పడతాయండి బాబు. ఆయ్ ఇంతకీ తమరు ఏ పార్టీనో? అయ్యి బాబోయ్, ఇంకా ఏ పార్టీకి ఫిక్స్ అయిపోలేదండి బాబు. ఏ పార్టీలో ఉండాలో ఏ పార్టీలో ఉండకూడదో డిసైడ్ చేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని కలుసుకుంటానండి. వెళ్ళొస్తానండి, నమస్కారం. పదరా. ఎంతసేపు అయ్యా? తొందరగా దించండి. అలాగే సార్. హలో అంకుల్, హలో. ఎటు వెళ్తున్నారు? జస్ట్ చల్లగాలి కోసం ఈవినింగ్ వాక్ అంతే. నేను కూడా మీతో వస్తాను. నువ్వా? నాతోనా? వద్దులే. ఏం పర్లేదు అంకుల్, నేను కూడా మీతో ఈవినింగ్ వాక్ చేస్తాను. అది అయినా నువ్వు ఇప్పుడు నాతో వద్దులే. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకంటే ప్లీజ్ నన్ను విసిగించుకో, వెళ్ళు, నాకు అర్జెంట్ పని ఉంది. నాకు తెలుసు అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసా? నీకేమైనా జ్యోతిషం వచ్చా? రాదు కానీ నాకు అన్నీ తెలుసు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా? చెప్పు. ఊరవతలు ఉన్న పాడుపడ్డ కృష్ణుడి గుడికే కదా. ఆ? అదేంట అంకుల్ షాక్ తిన్నారు? అబే ఏం లేదే. సరే అంకుల్, మీరు దేనికోసం వెళ్తున్నారో అది మీకు దొరకదు, చివరికి మీరే దొరికిపోతారేమో. వస్తాను అంకుల్. పిచ్చి కన్నా నిద్ర వచ్చేసింది. ఏమిటో మన హీరో ఇవాళ ఇంత పెందలాడే నిద్రపోతున్నాడు. బాబు బాగా అలసిపోయినట్టున్నాడండి. కాసింత అన్నం తిన్నాడో లేదో బాగా నిద్ర వచ్చేసింది. కాదు మరి, స్కూల్ నుంచి రాగానే ఆటలు, స్కూల్ లేకపోతే పాత గుళ్ళు గోపురాలు ఎక్కడున్నాయో తెలుసుకోవటం, వాటిని వెతుక్కుంటూ వెళ్ళటం, అలసిపోడు మరి. అవునండి, నాకు చెప్పాడు. ఊరవతల శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాట, బంగారు విగ్రహాన్ని చూశాట. ఇదంతా నిజమేనంటారా? అదే నేను ఆలోచిస్తున్నాను సీత. అసలు వీడికి అక్కడో పాడుపడిపోయిన గుడి ఉందని, అందులో బంగారు విగ్రహం ఉందని ఎలా తెలుసు అని. అదేనండి, ఎలా తెలుసంటారు? అదే ఆశ్చర్యంగా ఉంది. సీత, వింటున్నా, చెప్పండి. మన విష్ణు అందరి పిల్లలాంటి వాడు కాదు సీత. వీళ్ళు ఏదో మాత్రమైన శక్తి ఉంది, అద్వితీయమైన తేజస్సు ఉంది. జరిగిన కొన్ని సంఘటనలు బట్టి చూస్తూ ఉంటే ఆ దేవుడే ఈ రూపంలో మన ఇంట్లో అడుగుపెట్టాడు అనిపిస్తుంది సీత. ఆ రోజున గర్భగుడిలో వీడు దొరికినప్పుడు ఎవరో తప్పిపోయిన కుర్రాడేమో అనుకున్నాను, కానీ కాదు, వీళ్ళు ఏదో మాత్రమైన శక్తి ఉంది. ఊరుకోండి, మీరు మరీను ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని మీరు మరీ విపరీతంగా ఆలోచిస్తున్నారు. చలేస్తున్నట్టుంది. వీడిని కాస్త తీసుకోండి, దుప్పటి తీసుకొస్తాను. మెల్లిగా మెల్లిగా లేస్తాడు. ఓ నీ దేవుడు
నా ఇంట్లో ఉన్నాడా? అదే పరమార్థం, అదే పరమార్థం, అదే పరమార్థం అంటే